నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్. ఇండియా యుద్ధంలోకి దిగింది. నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. అధికారికంగా ఒక ప్రకటన రావడమే తరువాయి. నిజంగా ఇది నిజమండి బాబు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు వింటే మీరే చెప్తారు ఇండియా యుద్ధంలోకి దిగింది అని. అందుకు పూర్తిగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ వీడియో కూడా 10 మందికి షేర్ చేయండి. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగులు కావివి. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్ర నేతలతో పాటు ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చొనున్నారు. ఆయనే మన భారత జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహాయుద్ధానికి సిద్ధమవుతోందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కవచం. ఎన్ఐఏ ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి ఆయన ఒక రిస్క్ అసెస్మెంట్ ఫైల్ రూపొందించారు. దాన్నే రెడ్ ఫైల్ అంటారు. సాధారణంగా ప్రపంచ నేతలు ఎవరైనా 30 నుండి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు ప్రధానితో. కానీ మోదీ దోవల్తో ఏకంగా 3 గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే అది చమురు ధరల గురించో ఆర్థిక స్థితిగతుల గురించో అయితే కాదు. అమెరికా, పాకిస్తాన్లో కలిసి భారత్ని ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది. అది మీకిప్పుడు ఆ రహస్యాన్ని చెప్పబోతున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గంటల తరబడి మీటింగ్లో గడుపుతున్నారు. మరోవైపు భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో ఒక పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతుంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరి జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహంకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే భారత్ ఏదో భారీ నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అదే ఈ కీలక రహస్య సమాచారం. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ తన గాలి సరిహద్దులను అప్పగించబోతుంది, అంటే ఎయిర్ స్పేస్. ఒకవేళ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే ఇరాన్ ఖచ్చితంగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకొని భారత్ను యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో నోటం జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా జరగచ్చు అనడానికి ఇది సంకేతం. మరోవైపు పీఓకే సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్, పాకిస్తాన్ కలిసి భారత్ను ట్రూ ఫ్రంట్ వార్, అంటే 2 వైపుల నుండి యుద్ధంలోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ఈ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, S-400 రఫేల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తుంది. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ ఎలా దెబ్బ కొట్టాలి, ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి అనే వ్యూహంలో ఈ మీటింగ్ జరుగుతుంది. శత్రువు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత వార్ రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహాసంగ్రామంలో భారత్ పైచేయి సాధిస్తుందా? మోదీ దోవల్ వ్యూహం పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ తీయబోతుందా? వీటన్నిటికి మించి సామాన్యులుగా మనమంతా ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్. జై హింద్.